మార్పు బాగుందా? ఆర్మూరులో మార్పు అదిరిపోయిందా? మరి చెప్తినకపోతే మీరు చిల్కకి చెప్పినట్టు చెప్పినాం. ఆర్మూరులో ఆగం కాకుర్రి, వాళ్ళ మాటలింటే ఆగమవుతారు. 50 ఏళ్ళు వాళ్ళే కదా ఉన్నది కాంగ్రెసు, వాళ్ళ మాటలింటే మీరు ఆగమవుతారు. మళ్ళా ఎండిపోయిన చేన్లు కనబడతాయి, చెప్పుల లైన్లు కనబడతాయి, మళ్ళా కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ వస్తాయి అని చెప్పిండా కేసీఆర్? విన్నారా మరి మీరు ఆర్మూరులో? ఇన్లే. ఏమనుకున్నారు మీరు? కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? ఎవడు ఉంటేంది? ఏరాదా? అందరు మాట్లాడారు మస్తుగా. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి వెనక పొలం అమ్మిస్తాడా? ఎవరిస్తారు ఇంట్లోకి వెళ్ళి? రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు. ఎవరైనా సరే ప్రజల సొమ్మును మళ్ళీ ప్రోధి చేసి ఎట్లా ఖర్చు పెట్టాలి, ప్రజలకు ఏం అవసరం, ఏమేం ప్రాధాన్యతలు, దాన్ని నిర్ణయించుకొని ఇవ్వాలి. సమాజంలో రైతుకి ఎంత ఇవ్వాలి, యువతకి ఎంత ఇవ్వాలి, ముసలోళ్ళకి ఎంత ఇవ్వాలి, మరి ఉద్యోగస్తులకు ఎంత ఇవ్వాలి, లెక్క తీసి ఇవ్వాలి. అంతేగాని కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా అని అంటే ఇప్పుడు ఏమైంది? రైతు బంధు పోయింది, రైతు బీమా ప్రీమియం కట్టాడు, బోనస్ అన్నాడు. వచ్చిందా బోనస్? బాగా జొన్నలకు, వరికి వచ్చిందా, పత్తికి వచ్చిందా, మొక్కజొన్నకు వచ్చిందా? దేనికి లేదు, ఏ జొన్నకు లేదు, ఏ వరికి లేదు. బోనస్ బోగస్ అయింది. రైతు బంధు గాయమైంది. రైతు బంధుకు రామ్ అవుతుందని కేసీఆర్ చెప్పిండు. దళిత బంధు అని పెట్టిండు కేసీఆర్. దానికి ఏమన్నారు? కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు ఏందివా, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. పడుతుందా 12? టకీ మనం పడతలేదు. ఇక గిదే మరి నేను చెప్పింది. మార్పు అంటే ఇది వచ్చింది రోజు. 11 ఏళ్ళు అక్కడ బీజేపీ ఉన్నది, ఇప్పుడు 20 నెలలు కాంగ్రెస్ ఉన్నది. ఏ ప్రభుత్వం ఏం చేసిందో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది.